డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసిన సందర్భంలో మంత్రి మాట్లాడిన తీరు సరైనది కాదు. నాకు గత 7 సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేసిన ఫలితంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయడం జరిగింది. అది సంతోషం, మేము అభినందిస్తున్నాం, కాదనట్లే. కానీ అర్హులకు సంబంధించిన వాళ్ళను చాలామందిని తొలగించారు. వారికి ఇవ్వడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లాంటివి మేము చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తొలగించడానికి గల కారణాలేంది, తీసేసిన దాంట్లో ఎందుకు తీసిరు అనేది లిస్టులు బయట పెట్టాలి. కానీ తన అనునాయుల్ని పెట్టించుకోవడం కోసం, తన అనునాయులకు ఇప్పించుకోవడం కోసం అర్హుల్ని తొలగించడం అనేది కాంగ్రెస్ పార్టీ చేసిన పని. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ముందస్తుగా సిపిఎం పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేసి నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇది సరైన చర్య కాదు. ఇట్లాంటి ప్రజాస్వామ్య దేశంలో స్వాతంత్రం వచ్చిన రోజు ఇట్లాంటి కార్యక్రమం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఈ పోరాటంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, పేదల కోసం ఇండ్లు ఇవ్వాలనేది కమ్యూనిస్ట్ పార్టీగా అనేక ఆందోళనలు చేస్తున్న పరిస్థితి. నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్న కాలంలో నల్గొండ పట్టణంలో ఇండ్ల స్థలాలకు కొనిచ్చి ఇండ్లు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు ఇంకా 4 ఏళ్ళు 4 టర్ములు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా చేసిన వెంకటరెడ్డి గారు కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖనా లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇండ్లను ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పంచడానికి అది వాళ్ళు కట్టి ఇల్లు పంచడానికి 10 ఏళ్ళు పట్టింది. 2017లో శంకుస్థాపన చేసిన ఇండ్లు ఇప్పుడు పంచిన పరిస్థితి ఉంది. పేదల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేని పరిస్థితి ఉంది. ఇంకా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చాలా స్థలాలు, ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఆక్రమించుకుంటూ ఇక్కడ అక్రమ వెంచర్లు చేస్తున్న పరిస్థితి ఉంది తప్ప పేదల గురించి ఆలోచించే పరిస్థితిలో వీళ్ళు లేరు. మేము ఆందోళన చేస్తున్న క్రమంలో ఆ అనవసరమైన ఆరోపణలు మా మీద చేయడం తప్ప అసలు వాళ్ళు వాస్తవంగా ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు ఎంతమంది దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని ఇప్పుడు కొత్తగా పేరు చేర్పించారో అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాస్తవంగా వార్డులలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇచ్చేంత వరకు కూడా ఆ పేర్ల లిస్టు బయట పెట్టలేదు అని అంటే దానికి ఎంత లోపాయికారి వ్యవహారం జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి. అసలు ఆ లిస్టులు అనేది ఇది 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లిస్టులు బయట పెట్టిండు. 431 మంది లాటరీ ద్వారా ఎంపికయ్యారని, తర్వాత 131 మంది రికమెండేషన్ ద్వారా కలెక్టరు, తర్వాత ఇతర ప్రమాదాలకు గురై చనిపోయిన వాళ్ళకు ఎస్ఐసి అట్రాసిటీ కేసులు వాళ్ళందరికీ కూడా చేసి పెట్టారు. మరి అప్పుడు చేసిన దాని లిస్ట్ నుంచి వీళ్ళు దాదాపు 100 మందికి పైగా తొలగించారు. ఏ కారణం చేత తొలగించారు అనేది దాంట్లో రిమార్క్లో రాయాలి, ఆ లిస్టు బయట పెట్టాలి. కానీ ఇప్పటిదాకా ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూడా బయట పెట్టకుండా చేశారంటే ఎక్కడ ఈ లోపాలు జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోరాట క్రమంలో వాళ్ళు చేసుకోవాల్సిన ధర్నాలు, ఇతర సందర్భాల్లో వాళ్ళ సాధనా కమిటీ సంబంధించినటువంటిది ఏర్పాట్ల కోసం 100-200 వసూలు చేసుకొని ధర్నాలు చేసిన సందర్భాన్ని మంత్రి గారు అట్లాంటి పేరాపణలు చేయడం అనేది సరైనది కాదు. ఇట్లాంటి విషయాల్లో వారు ఇంకా ప్రజల కోసం ఇంకా అదనంగా ఇండ్లు తెప్పించే ప్రయత్నం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ అని ఇండ్ల నిర్మాణం హైదరాబాద్లో ప్రారంభించింది. మంత్రి గారు జోక్యం చేసుకొని అది ఇండ్లు వచ్చే విధంగా చూడాలి. ఈ ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు సర్వే చేసేదానికి ముందు దాదాపు నల్గొండ టౌన్లో 10,000 మంది దరఖాస్తులు పేదవి వచ్చినాయి. ఆ దరఖాస్తుల నుంచే మొత్తం నల్గొండ చుట్టుపక్కల ఉన్న ఎంఆర్ఓలు అందరూ కూడా సర్వేలు చేసి 3,000 మందిని అర్హులుగా తేల్చిన పరిస్థితి ఉంది. ఆ 3,000 మంది అర్హులని ఎంతమంది ఉన్న 500 ఇళ్లను 3,000 మందికి ఎట్లా పంచాలని చెప్పి వీడియో కెమెరాల ద్వారా, లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన లిస్ట్ ఇది. అంత పారదర్శకంగా ఎంపిక చేసిన లిస్టులో కూడా ఇప్పుడు తొలగించుకొని తమ అనునాయాలకు ఇచ్చుకున్నారంటే అది ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇంకా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రయత్నం చేసి ఇల్లు లేని పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ, ప్రజా సమస్యల మీద పోరాడే కమ్యూనిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి ఏదో నిర్బంధించి మీరు ఆపాలనుకుంటే ఆగేది కాదు. ఇది మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. స్వాతంత్ర వేడుకలు జరుగుతున్న సందర్భంలో
ఇక్కడ నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం నల్లగొండ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించడానికి మంత్రి గారు వస్తున్నారు. దాని ద్వారా ఈరోజు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి సమాచారం తెలుసుకున్న సిపిఎం పార్టీ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎక్కడొచ్చి అక్కడ ఆందోళన చేస్తారు అని చెప్పేసి ఒక అభద్ర భావంతో వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఇక్కడున్న అధికార యంత్రాంగం ముందుగాల నిన్న ఆఫీసులో జొరబడి, చరిత్రలో ఇప్పటి వరకు పార్టీ ఆఫీసులలో జొరబడి కార్యకర్తల్ని నాయకుల్ని ఎత్తుకపోయిన చరిత్ర ఇప్పటి వరకు ఎక్కడ లేదు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ అనేక పోరాటాల సందర్భంలో కానీ పార్టీ ఆఫీసులలో నాయకుల్ని వచ్చి బలవంతంగా ఎక్కించుకొని తీసుకుపోయి ఎక్కడో దూరమైన ప్రాంతాల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. వీళ్ళ యొక్క ఆగడాలను అరికట్టడం కోసం భవిష్యత్తులో కూడా మేము పోరాటాలు కొనసాగిస్తాం. ఈరోజు అధికారం ఉందని చెప్పేసి అధికార దాహంతో అభద్రత భావంతో కార్యకర్తల్ని సిపిఎం పార్టీ నాయకుల్ని మీరు బలవంతంగా తీసుకుపోయి పెట్టడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇంకోటి, దాదాపు ఇది 2023లో ఈ లిస్టు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు మొత్తం కూడా వార్డులలో ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓలు అదేవిధంగా అధికారులు అదే మిగతా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి లాటరీ ద్వారా ఎంపికైన లిస్ట్ ఇది. 421 131 సంబంధించిన లిస్టు ఇక్కడ ఉన్నాయి. ఈ లిస్టుని అధికారుల ద్వారా తీసుకొని ఇక్కడ నల్గొండ పట్టణంలో ఉన్న లబ్ధిదారులందరినీ సమీకరించి ఈ 2 సంవత్సరాల కాలంలో పోరాట ఫలితంగా అక్కడ కనీస వసతులు లేని పరిస్థితిని ప్రభుత్వాలకు అధికారులకు మంత్రి దగ్గరకు సందర్భంలో పోతే ఎక్కడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఎటకారంగా మాట్లాడిన మంత్రి గారు ప్రజల మీద, ఇక్కడున్న నల్గొండ నియోజకవర్గ ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఆయన అర్థం చేసుకోవాలి. అంటే ఇతర వాళ్ళు సంబంధించి అంటే ఆయనకు చాలా చులకనగా చూస్తాడు. కమ్యూనిస్టులు అంటే అక్కసుగా అక్కుతాడు. అందుకనే ఇప్పటికైనా మానుకోవాలి. కమ్యూనిస్టులను డబ్బులు వసూలు చేయలే. మీరు దీని పేరుతోని ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు 3 లక్షలు నిన్న వరకు పేరున్నది. నిన్న 9వ తారీఖు 14వ తారీఖు వరకు వాళ్ళందరికీ కూడా మీ ఆధార్ కార్డు తెచ్చుకోండి, మీ రేషన్ కార్డు తెచ్చుకోమని చెప్పి తెల్లారేసరికి వాళ్ళ పేర్లు తొలగించి ఎవరి కోసం, దేనికోసం? ఒక పేదోని ఇల్లు మీరు అమ్ముకోవడం కోసమా? మేము ప్రశ్నిస్తున్నాం. మేము పోరాటాల ఫలితంగానే ఈరోజు నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులందరూ కూడా వాళ్ళకు అందిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వీళ్ళు వచ్చి ప్రశ్నిస్తారని చెప్పేసి, వీళ్ళు వచ్చి మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతారని చెప్పేసి ప్రజల ముందు మేము పలసనవుతామని చెప్పేసి ఈరోజు ముందస్తు మమ్మల్ని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య. దీనికి సంబంధించిన వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారు. 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, తర్వాత ఉండరు. మీరు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఎవరైనా రావచ్చు. కాదు, అధికారం ఉందని దాహంతోనే ఇతరుల మీద మీరు దాడులు చేపించి పోలీసులతో దాడులు చేపిస్తే ఇది ప్రజాస్వామ్యం. రాజ్యాంగంలో ప్రజలు నిరసన చేసే హక్కు ఉన్నది, రాజ్యాంగంలో అడిగే హక్కు ఉన్నది. ప్రశ్నిస్తే మీరు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారా? అక్కడ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఎవరిని కూడా అడగనీయకుండా ప్రశ్నిస్తే తీసుకుపోయి పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎం పార్టీ ఉట్టిగానే లేదు, పోరాటాల ద్వారా ఏదైనా సాధిస్తాం, ప్రజల వైపు నిలబడతాం, ఆ రకమైన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటి వరకు ఏదైతే లిస్ట్ లో పేరుండి తొలగించారో రేపు కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారి ద్వారా ఇక్కడ ఆర్డీఓ ఎంఆర్ఓ అధికారులు ఏం చేస్తున్నారు? అధికార పార్టీ వాళ్ళకు ఊడిగం చేస్తున్నారా? మీరు ఊడిగం కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావలసిన మీరు సౌకర్యాలు కల్పించడంలో మీరు విఫలమయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎవరైతే వీళ్ళకి లబ్ధిదారులకు వీళ్ళ నిన్నటిదాకా వీళ్ళ పేర్లు ఉన్నాయో తొలగించిన వాటి అందరికీ వెంటనే మళ్ళీ పిలిచి వాళ్ళకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. నిన్న ఆగస్టు 15 ఒక పక్కన జెండా ఆవిష్కరణ చేసి స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఒక పక్కన జరుగుతూనే ఉన్నాయి హెడ్ క్వార్టర్లో. అదే సిపిఎం పార్టీ ఆఫీస్లో జెండా ఆవిష్కరణ జరిగిన వెంటనే ఆ ఆఫీస్లో వాళ్ళ పనులు చేసుకున్న సందర్భంలో ఆఫీస్లోకి చొరబడి వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళు ఎక్కడ కూడా ధర్నాలు కానీ రాస్తారోకలు చేస్తా కానీ పిలుపులు అలాంటిది ఏమి ఇవ్వకుండా, ఏమి హెచ్చరికలు లేకుండా కూడా
వాళ్ళని ఆఫీస్లో ఉన్న వారిని లాక్కపోవడం దుర్మార్గంగా తీసుకెళ్లారు. మేము ఏదో అనేక సార్లు పోరాట ఫలితంగా లబ్ధిదారులను గుర్తించి లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టు ప్రకారం కాకుండా రాత్రికి రాత్రి ఫోన్లు చేసి సమాచారం ఎవరికి సీక్రెట్గా ఉంచి వాళ్ళ లబ్ధిదారులందరూ కూడా ఫోన్లు చేశారు. కానీ ఫోన్లు చేసిన వాళ్ళకు కూడా కొంతమంది ఇల్లు తొలగించారు. ఇల్లు తొలగించిన వాళ్ళకి ఎందుకు తొలగించారు? అప్పుడు వాళ్ళు పేదవాళ్ళు, ఇప్పుడు ఏమైనా ధనవంతులు అయ్యారా? ఆ తొలగించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ లిస్టు బయట పెట్టాలి. ఆ తొలగించిన వారికి ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2017 నుంచి 2026 ఇంతకాలం పట్టింది. 2 ప్రభుత్వాలు మారాయి. 552 మందికి ఇవ్వడానికి అప్లై చేసుకున్నప్పుడు 10,000 మంది అప్లై చేసుకున్నారు. 552 మంది పోతే ఇంకా సుమారు 2,500 మంది ఉన్నారు. అప్లై చేసుకుంది 10,000 మంది అయితే 3,000 మందిని అప్పుడు గుర్తించారు. గుర్తించిన దాంట్లో 500 మందికే వచ్చాయి. కానీ మిగతా 2,500 మందికి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు పెరిగిపోయారు. అప్పటికిప్పటికి 2015 నుంచి 26 వరకు లబ్ధిదారులు సుమారు ఇప్పుడు అప్పుడు 10,000 ఉంటాయి, ఒక 500 పోతే ఇంకా ఇప్పుడు 15,000 వరకు పెరగచ్చు. ఉమ్మడి కుటుంబాలు వాళ్ళ కుటుంబాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు గృహాలు అవసరం ఉంది. అవి ఏర్పాటు చేసే ఇల్లు ఏర్పాటు చేయాల్సిన మంత్రి గారు ఇప్పుడు ఒక పక్కన దాడి చేసి పడేది లేదు వీళ్ళ అరెస్టులకి. వాళ్ళు మిగతా వాళ్ళకి అందరికి కూడా ఎప్పుడు ఇల్లు ఇస్తారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా, ఇందిరమ్మ ఇల్లు కాకుండా భూమి లేని పేదలకు కూడా భూమి కొనుగోలు చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. ఇచ్చేదాకా కూడా మేము ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. వెంటనే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాం.